ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను ఈరోజు ఉగాది ప్రసాదానాల కోసం సూజీ రవ్వను బాగా రోస్ట్ చేసి 1కి 4 చొప్పున కొలత పోసి ఉడకపెట్టుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్ ఉడకపెట్టాను. హల్వా కోసం పటికి బెల్లాన్ని వాడుతున్నాను. సేమియా పాయసం కోసం ఏంటి అంటే నేను హనీతో హెల్దీ వేలో తయారు చేయడం కోసం అట్లా చేశాను. హనీ అయితే బెస్ట్ ఆప్షన్. సేమియాలు బాగా పాలల్లో ఉడికిస్తే సరిపోతుంది రోస్ట్ చేసినటువంటి వాటిని. తర్వాత మనం ఇందులోకి ఏంటి అంటే యాలకుల పొడి యాడ్ చేయాలి. యాలకులు నా దగ్గర పొడి అయిపోయింది. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుంది. సో నేను దాన్ని జల్లాను. సో మన సేమియా పాయసం రెడీ అయిపోయింది. కావలసినటువంటి హల్వాలో కూడా నేను యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. ఇది 100% ఒరిజినల్ ఆవు నెయ్యి. సో నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి వాడుతున్నాను. హల్వాలోను మనకి సేమియా పాయసంలో కూడా యాడ్ చేయడానికి ఆల్మండ్స్ ఇలా కట్ చేసుకున్న, క్యాష్యూని కూడా వాడాను. తర్వాత పులిహార కోసం ఏంటి అంటే నేను కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ నూనె వాడుతున్నా. వేరుశనగ నూనె అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే చప్పగా ఉంటుంది. పల్లీలు వేయించుకున్నాను ముందుగా. తర్వాత ఏం చేస్తాను అంటే ఇందులోకి తరిగిన అల్లము, పచ్చిమిర్చి, తాలింపు దినుసులు ఏవైతే ఉన్నాయో నేను మామిడికాయ పులిహార చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఉగాది పచ్చళ్ళలో కొద్దిగా వాడతాము, మిగతాదంతా కూడా మనం పులిహార చేయొచ్చు అని చెప్పి ముందుగా ఇలా కోరుకోవాలి. తాలింపు అంతా ఏగి స్టవ్ కట్టేస్తున్నామనే నిమిషంలో మనం కోరుకున్నటువంటి పచ్చి మామిడికాయ తురుపును అందులో యాడ్ చేస్తే సరిపోతుంది. దీనికి రైస్లో కలిపేస్తే పులిహార రెడీ. మామిడికాయ పులిహార, కేసరి హల్వా, తర్వాత సేమియా పాయసం అన్నీ హెల్దీ వేలో ప్రిపేర్ చేసాం. ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రిపరేషన్ చూద్దామా? మా పిల్లలకి ఒక్కొక్కటి ఏంటో చెప్పడం మొదలుపెట్టాను. అందరూ మామిడికాయని పులుపు అనుకుంటారు కదా, కానీ కొత్త మామిడికాయ నుంచి వచ్చే టేస్ట్ ఏంటి అంటే వగరు, వేప పువ్వు చేదు కోసం, చింతపండు పులుపు కోసం, ఉప్పు ఏదైతే ఉందో అది ఉప్పతనం, కారం నుంచి ఘాటు కారం వస్తుంది, తీపి బెల్లం. ఈ 6 రుచుల కలయికే ఉగాది పచ్చడి. ఈ 6 రుచులు వేస్తే సరిపోతుంది. చాలామంది ఇంకా అడిషనల్గా యాడ్ చేస్తారు. బేసిక్గా అయితే 6 రుచులు 6 ఇవే. మనం ఈ 6 ఎలా అయితే కలిపి పచ్చడిగా చేసుకొని తింటామో ఫస్ట్ డే తెలుగు వాళ్ళ క్యాలెండర్ స్టార్ట్ అయ్యే రోజు ఉగాది పండుగ రోజు మన జీవితంలో కూడా అంతే. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ద్వేషం, అసూయ, ఇట్లా రకరకాల ఫీలింగ్స్, సంతోషం, బాధ, క్రోధం అన్నీ ఉంటాయి అని చెప్పడానికి అన్నమాట. పిల్లలకు ఒక్కొక్కటి చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. అవునా మమ్మీ ఇవే యాడ్ చేస్తారా అని అడుగుతుంది రూప. అవును, ఇవన్నీ యాడ్ చేస్తే పచ్చడి అయిపోతుంది అని చెప్పాను. తర్వాత మనం ఈ పచ్చడిని రెడీ చేసుకుందాము. అన్నీ కలిపి ఒక బౌల్లో మిక్స్ చేయడం స్టార్ట్ చేశాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చెప్పి నేనైతే కొద్దిగా బనానా కూడా ఇక్కడ యాడ్ చేశాను. బనానా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం థిక్నెస్ వస్తుంది. పిల్లలు కూడా కొద్దిగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఈ ప్రసాదం మనం దేవుడి దగ్గర పెట్టేసి పచ్చడి ఆ 3 ప్రసాదానాలతో దీపారాజన చేసి పిల్లలు కొంచెం స్తోత్రాలు చదువుకున్నారు. అలా మా పూజ ఎండ్ అయింది.